అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, కళలు సహజం అందరికి. సో ఇప్పుడు చూసుకున్నట్టంటే ఏదైనా జరగబోయే ముందు మనకు కళ వస్తుంది అని అంటుంటారు. సో చనిపోయిన వాళ్ళు కళలో వస్తే దానికి సంకేతాలు ఏమిటంటారు? కళలు అందరికీ రావు, మధ్యలో మగత నిద్రగా ఉన్నప్పుడు వస్తాయి కళలు. కొన్ని మనం అంతకు ముందర దాకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దానికి తత్సంబంధమైన కళ వస్తుంది. లేదు, ఒక్కొక్కసారి ఏమీ సంబంధం లేకుండా అసలు మనం దాని గురించే ఆలోచించాం, అలాంటి కళలు వస్తాయి. అటువంటి కళలు మాత్రమే కొంచెం వాటిని మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ కళ ఎందుకు వచ్చింది ఏంటి అని మనం ఆలోచించాలి. చనిపోయిన వాళ్ళు కళలోకి రావటం సాధారణంగా గమనిస్తే ఈ మధ్య కాలంలో వెళ్ళిపోయిన వాళ్ళే కళలోకి ఎక్కువగా వస్తారు. ఎక్కువగా ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు కళల్లో చాలా తక్కువ వస్తారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. వస్తే వాళ్ళు తప్పనిసరిగా ఏదో సందేశం మనకి చెబుతున్నట్టే మనం భావించాలి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య పోయిన వాళ్ళు ఇంకా ఉండిపోయి 1 సంవత్సరం దాకా వాళ్ళ పైన పూర్తి కాదు ఇంకా పైకి వెళ్ళటానికి. అందుకే సంవత్సరం పాటు వాళ్ళకి నెలవారీ మాసికాలను పెడతారు, ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. సంవత్సరీకం చేశాక చివరికి వాళ్ళని పెద్దల్లో కలిపేసి పైకి వెళ్ళమని వాళ్ళకి దారి చూపిస్తాం అనమాట. అప్పటిదాకా ఇది జరుగుతూనే ఉంటాయి. కనుక ఈ లోపల ఉన్న వాళ్ళు ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారని ఒక భావం. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి, అతనికి ఆత్మీయులు, అతను కానీ ఆమె కానీ ఆత్మకి సంబంధించిన వారి ఆత్మీయులు ఉంటారు కదా కొంతమంది, వారి దగ్గరికి వస్తారని, అంటే వారికి కళల్లో కనిపిస్తారని. పుత్రులకి ఆత్మవై పుత్రనామాసి, అంటే ఆత్మే పుత్రుడుగా మళ్ళీ తిరిగి జన్మిస్తుంది. అందుకనే ఆ రాజు తర్వాత ఆ భూమికి మళ్ళీ పతి అయ్యేది ఎవరు? ఆ రాజు సంతానం. అట్లాగా కనుక ఆ వారసులంతా అలాగే వస్తారు. అది కనుక మళ్ళీ వీళ్ళే అక్కడ పుడతారని తెలిసి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికో అలా కొంతమంది వచ్చేటటువంటి సన్నివేశాలు నిజమే. అందరికీ అన్నీ కావు. మనం ఏదో అనుకుంటూ పడుకుంటే అవే మనకు వస్తే అవి ఎంతవరకు సత్యం అనేది మనం చెప్పలేం. అలా కాదు, అసలు ఊహించకుండా వచ్చినటువంటి వాటిని గురించే మనం శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఏదన్నా సందేశం చెప్తుంటే అది ఏం చెప్తున్నారో గమనించుకుని, వాళ్ళకి ఏదన్నా అంటే అసంతృప్తి ఉందా అనేది కనుక్కుని, లేకపోతే వాళ్ళు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది తెలుసుకుని ఆ పని చేస్తే మంచిది. చేస్తే వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందుతుంది, మళ్ళీ రాదు. కనుక వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది పితృకార్యాలు సరిగా చెయ్యరు, అప్పుడు పితృదేవతలు సంతోషంగా ఉండరు. పితృకార్యాలు సరిగా చేయనప్పుడు ఆ పితృదేవతలు వచ్చి వీళ్ళని చెప్తూ, అంటే మేము సంతోషంగా లేకపోతే నీకే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అవునట. ఎప్పుడు కూడా పితృ రుణం తీర్చుకోవాలి కదా. పితృ అంటే కేవలం తండ్రి అని మాత్రమే కాదు, పితరులందరూ కూడా తల్లితో పాటుగా వంశం అంతా పైన ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా పితరుల కిందకే వస్తారు. అందుకనే తప్పనిసరిగా మనిషి దేవతా పూజలు చేసి దైవరుణం ఎలా తీర్చుకుంటాడో, ఇలాంటివి శాస్త్రాలు, గ్రంథాలు, స్తోత్రాలు చదివి రాసిన ఋషి రుణం ఎలా తీర్చుకుంటాడో, పితృదేవతలకు కూడా ఈ పితృకార్యాలు చేసి పితృ రుణం కూడా తీర్చుకోవాలి, తప్పనిసరిగా తీర్చుకోవాలి. కనుక చనిపోయిన వాళ్ళు మన కళలోకి వచ్చి ఏం చెప్తున్నారనేది కాస్త శ్రద్ధగా మన మనసు పెడితే తప్పనిసరిగా తెలుస్తుంది. తెలిసి వాళ్ళు చెప్పినటువంటి ఆ పని చేసేస్తే సరిపోతుంది. అప్పుడు ఇంత బాధ ఉండదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఫొటోస్ అన్ని ఇంట్లో పెడతాం కదమ్మా, అంటే ఎప్పుడు అట్లా వాళ్ళకి ఉంటే ఓకేనా, లేకపోతే వాళ్ళు చనిపోయిన రోజు తీసి నైవేద్యాలు పెట్టుకుంటే? ఇంట్లో మనకున్న అకామిడేషన్ ని బట్టే ఎప్పుడు వాళ్ళకుంటే ఏమీ తప్పులేదు. కొంతమంది ఇప్పుడు దేవుని గుడి పక్క ఇట్లా అది తప్పు పెడతారు కదమ్మా, దేవుడి గదిలో పెట్టడం పూర్తిగా తప్పు. చనిపోయిన వారి పటాలు దేవుని గదిలో పెట్టకూడదు. చనిపోయిన వారు ఇప్పుడు రకరకాల, మనకి పైన 7 లోకాలు ఉన్నాయి, మనది కింద 1వ లోకం, 2, 3, 4, 5 ఇవన్నీ ఉన్నాయి. ఓం భూహ ఓం భోహ ఓం సుహ ఓం మహ ఓం, మనమంతా చెప్పుకుంటున్నాం రోజు సంకల్పంలో. ఈ లోకాలన్నీ పైదాకా సత్యలోకం దాకా ఉన్నాయి. కనుక ఈ దేవతలందరూ రకరకాలుగా పై ఉత్తమ లోకాల్లో ఉన్నారు. కనుక ఆ పైన ఉన్నటువంటి దేవతలతో సమానంగా ఈ మధ్యలోకాల్లో ఉన్నటువంటి వీళ్ళు మధ్యలో ఉన్నారు, మనకి వాళ్ళకి మధ్యలో ఉన్నారు. ఆ మధ్యలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని పెట్టడం సరైనది కాదు. కనుక ఎప్పుడూ కూడా దేవతా గృహాల్లో, అంటే మన పూజ గదుల్లో చనిపోయిన వాళ్ళ పటాలు పెట్టకూడదు. బతుకున్న వాళ్ళ పటాలు కూడా పెట్టకూడదు. కొంతమంది పెట్టుకున్న వాళ్ళ పటాలు కూడా పెడుతూ ఉంటారు, అంటే గురువు గారనో ఏదో అలా పేరు చెప్పి పెడుతూ ఉంటారు. గురువుని దైవంగా భావిస్తే గురుస్థానం ఒకటి ఏర్పరచండి. షిర్డీ సాయిబాబా దగ్గర గురుస్థానం అని ఒకటి విడిగా ఉంటుంది షిర్డీలో. ఆయన తన గురువుకి ఒక గురుస్థానం కల్పించి అక్కడ ప్రదేశంలో ఆ గురువు గారి కోసం ఆయన పెట్టుకున్నారనమాట, దీపం పెట్టి అక్కడ. ఇది నా గురుస్థానం అని ఆయనే చెప్పారు.
తన బతికుండగానే ఆయనే చెప్పుకున్నాడు. ఆ విధంగా గురుస్థానం అని ఒకటి ప్రత్యేకించి బతికున్న గురువులే ఉన్నారు మనకి. ఉంటే ఆ గురుస్థానం అని పెట్టి వారికి అక్కడ పూజలు చేయొచ్చు. నా అభిప్రాయం ఇది పూర్తిగా. నేను బతికున్న వాళ్ళ పటాలు కానీ చనిపోయిన వాళ్ళ పటాలు కానీ పూజా గదిలో పెట్టడానికి తప్పు అనే చెప్తా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పటాలు ఎక్కడ పెట్టాలంటే వాళ్ళు పూర్తిగా దక్షిణం వైపుకి, అంటే యమస్థానానికి వెళ్ళిపోయారు కదా. ఎవరైనా ముందర పోయేది అక్కడికి, ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. కనుక దక్షిణం వైపు ఫొటోస్ వాల్కి పెట్టుకుంటే మంచిది. దక్షిణం వైపు వాల్కి పెట్టుకుంటే అక్కడ వాళ్ళు అక్కడ ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇంటి ముందు పెట్టుకోకుండా ఒక దక్షిణం వైపు వాల్ పెట్టుకుంటే అక్కడ మనకి ఇంట్లో అవకాశం లేదు, ఎక్కడో చోట పెట్టుకోవటం మంచిది కదా అసలు మానేసేకంటే. ఎందుకని? మన తరతరాలుగా మన హెరిటేజ్ మన పిల్లలకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన పిల్లలకి తాత, బామ్మ, అమ్మమ్మ, తాత తెలుసు, వాళ్ళ పిల్లలకి ఎలా తెలుస్తుంది? తెలియాలి అని ఎందుకు అంటున్నావు? వాళ్ళ జీన్సేగా మనకు వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులే కాదు, వాళ్ళ ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ తెలివితేటలు అన్నీ మనకి సంక్రమించినాయా? మనకి ఇన్ని ఇచ్చారు కనుక వాళ్ళని మనం పూజించుకుంటే తప్పేంటి? కనుక వాళ్ళకి కూడా మన ఇంట్లో ఒక స్థానం కల్పించవచ్చు, పితృదేవతా స్థానం పెట్టి అక్కడ కూడా చక్కగా పుష్పం పెట్టుకోవచ్చు, తప్పేమి లేదు. ఓకే అమ్మ, మొత్తం మీద ఈ చనిపోయిన వాళ్ళ కళలు కనిపిస్తే ఎలాంటి సందేహాలు ఉంటాయి, మరియు ఇంకా ఈ ఫొటోస్ వాళ్ళకి పెట్టుకోవచ్చా లేదా అని తెలియజేసినందుకు ధన్యవాదాలు.